తూరుపు కొండల్లో విరిసే సింధూరపు ఉదయాల్లో నులివెచ్చని ఉషస్సులను కౌగిట్లో బంధిద్దామనుందా? రణగుణ ధ్వనుల నుంచి దూరంగా పారిపోయి ఏకాంతంగా నీలిసంద్రం దరిచేరి అలల హోరుని విని మైమరిచిపోవాలనుందా? ఎప్పుడో మరిచిన సంద్రపు ఇసుక వాసనను మరోసారి గుండెల నిండా పీల్చి గంతలేయాలనుందా? ఇసుక మేటల్లో కట్టిన గూళ్ల పక్కనే పడుకుని పాత జ్ఞాపకాల్లో తేలిపోవాలనుందా? బంగారపు రంగు ఇసుక తెన్నెళ్ళు కెరటాలను తడిమి తడిమి ఆల్చిప్పలను ఏరుకొని రాశులుగా పోయాలనుందా? అందమైన వెన్నెల్లో ఎగిసిపడే అలలపై అల్లంత దూరానికి తేలిపోవాలనుందా? అయితే మన మదిలో గూడు కట్టుకున్న చిరకాల కోరికను తొక్కిపెట్టకుండా ఆ అందాల అద్భుత ప్రపంచానికి పరుగులు పెట్టేద్దామా? అయితే చలో విశాఖ. ఎస్, మీరూహించింది నిజమే. కాలాలతో పని లేకుండా ఎండ, వాన, చల్లటి చలి ఇలా ఎప్పుడు పలకరించినా ప్రకృతి ప్రేమికులను పులకరింపజేసే భూతల స్వర్గం విశాఖ కాక మరేది చెప్పండి? అందుకే తూర్పు తీరపు ఆణిముత్యం విశాఖపై మనసు పారేసుకున్న కవులు ఎందరో. అందున రామకృష్ణ బీచ్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదంటే నమ్మండి. ఎప్పటికప్పుడు కొత్తగా ఉండే రామకృష్ణ బీచ్లో ఎప్పటికీ పాత జ్ఞాపకాలు పదిలమయ్యే ఉంటాయి. అందుకే ఆ ఊరు పేరెత్తితే ఒకలాంటి గుబులు కమ్ముకుంటుంది విశాఖతో అనుబంధమున్న వారెవ్వరికైనా. ఒక్కసారి చూసేసి పల్లందుకుందామంటే మనసు ఊరుకోదు. మళ్లీ మళ్లీ రారమ్మని మది నిండా ఆహ్వానం పలుకుతుంది విశాఖ. నిజానికి అందాల తీరం విశాఖపట్టణం జనమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, సుదూర తీరాల నుంచి వచ్చే ఎందరో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్. పసివాళ్లకు అమ్మ ఒడిలా నులివెచ్చగా ఉంటుంది విశాఖ సంద్రతీరం. పెద్దవాళ్లైతే తమ వయసును మర్చిపోయి కొంతసేపు పసిపిల్లల్లా మారిపోతారు. చిన్న పెద్ద తేడా లేకుండా అలల హోరులో సర్వస్వాన్ని మరిచి ఆడిపాడతారు. ఆర్కే బీచ్గా పిలుచుకునే రామకృష్ణ బీచ్కి సముద్రపు ఒడ్డునే ఉన్న రామకృష్ణ మిషన్ కారణంగా ఆ పేరొచ్చింది. ఆర్కే బీచ్తో మొలకెత్తిన బంధాలు, అనుబంధాలు శాశ్వతంగా మీ మనసుని లాగేస్తుంటాయి. విశాఖ తీరంలోని స్వచ్ఛమైన సంద్రపు గాలి తెమ్మెరలు మీ మదిని మీటి గుసగుసలాడుతుంటాయి. ఇక ఉషోదయాలు, సాయం సంధ్యల అందాలకు విశాఖకు మన తెలుగు నేలపై మరేదీ సాటిరాదంటే అతిశయోక్తి కాదు. ఎందరో మహానుభావులు నడయాడిన నేల విశాఖ తీరానిది. శ్రీశ్రీ లాంటి మహాకవులు చదువుకున్న కళాశాలలు వైజాగ్లోనే ఉన్నాయి. ఏనాడో బ్రిటిష్ వారు కట్టించిన కట్టడాలెన్నో ఇప్పటికింకా విశాఖ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కేవలం తీరమొక్కటే కాదు, మొత్తం విశాఖే ఓ అద్భుతం. వైజాగ్ అందాలను తనివితీరా ఆస్వాదించాలంటే పయనమవ్వండి మరి.